ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతలు 22వ అధ్యాయము 9వ వచనము. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆహారము అంటే కేవలం ఇక్కడ మనం మనం భుజించేటటువంటి ఆహారం కాదండి. దయగలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు వారికి కలిగి ఉన్నటువంటి వాటిలో, వారికి ఉన్నటువంటి సంపదలో, వారికి ఉన్నటువంటి రాబడిలో వారు చుట్టూ ఉన్నటువంటి వారికి కొంతమందికైనా సహాయం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీరు ఏదైనా ఒక పార్టీకి వెళ్ళారు, ఒక ఫంక్షన్కి వెళ్ళారంటే మీరు గమనించండి, భోజనం దగ్గర మన బుద్ధి ఏంటో తెలుస్తుందంటండి. భయంకరంగా గొడవలు వేస్తూ ఉంటారు. నేను ఒక ప్రాంతంలో పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళికి కూర్చుంటే ఒక ఆవిడ భోజనం కోసం నా ముందు బంతిలో కూర్చున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు. అందరికీ భోజనం వడ్డించారు. వడ్డించిన తర్వాత ఆమె ఆ బ్యాగ్లో నుంచి పెద్ద కవర్, ఒకటి ప్లాస్టిక్ కవర్ తీసిందండి. ఆ కవర్లో వీరికి వేసినటువంటి బిర్యానీ, అక్కడ ఉన్నటువంటి చికెను, మటను, బిర్యానీ మొత్తం కూడా కవర్లో వేసేసుకుంది ఆవిడది మాత్రమే కాదు, మళ్ళీ భర్తది కూడా వేసేసుకున్నారన్నమాట. ఆ భోజనాలు మొత్తం వేసేసుకొని ఇద్దరు ఆ అన్నము దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆకుని అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. తిన్నట్టు ఊరికి యాక్షన్ చేస్తూ మళ్ళీ వాళ్ళని పిలిచారు. మళ్ళీ వాళ్ళని పిలిచి వడ్డించే వాడిని పిలిపించి మళ్ళీ ఫుల్గా భోజనం వేసుకున్నారు. దాంట్లో కొంచెం మళ్ళీ ఆ కవర్లు వేసుకొని కొంచెం భోజనం చేస్తూ ఉన్నారు. భార్య ఒకటే చేస్తుంది అనుకుంటే భర్త కూడా సహకరిస్తూ ఉన్నాడండి. మేము ఎక్కడైనా భోజనానికి ప్రోగ్రాంకి వెళ్ళాము అంటే ఎప్పుడు తొందరపడం, వెయిట్ చేస్తాం. తినండి, అందరూ భోజనం చేయండి. ఒకరోజు భోజనం చేయకపోతే ఏమైపోతుంది చెప్పండి. కొన్నిసార్లు మనము భోజనాల దగ్గర గొడవలు వేస్తూ ఉంటాం. నాకు చికెన్ పెట్టలేదు, నాకు మటన్ పెట్టలేదు కదండి. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అంటే కేవలం ఆహారం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. మీకు కలిగి ఉన్న వాటిలో మీకు వీలైనంత వరకు ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు దేవుడు మీ ప్రతి అవసరతను కూడా సంధిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, మాకు కలిగి ఉన్న వాటిలో ఇతరులకు కూడా సహాయం చేసే మనసును మాకు దయచేయమని, ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.